तेलंगाना पीसीसी के सदर रेवंत रेड्डी ने ऐवान असेंबली में बीजेपी के अरकान की मअतली को नामुनासिब अमल करार दिया। उन्होंने स्पीकर असेंबली के फैसले की शदीद मजम्मत की। मीडिया से बात करते हुए रेवंत रेड्डी ने पार्टी कैडर को हिदायत दी कि वो स्पीकर असेंबली पोचाराम श्रीनिवास रेड्डी के रवैये के खिलाफ मंगल यानी 8 मार्च को तमाम मंडल हेडक्वार्टर्स पर सियाह बैचेस लगाते हुए एहतजाजी धरने मुनज़्ज़म करें। उन्होंने कहा कि बजट तकरीर के मौके पर एहतजाज करने वाले अरकान के खिलाफ कभी भी कार्रवाई नहीं की गई। अपोजिशन के अरकान को बजट पर एहतजाज करने का हक जमहूरी तौर पर हासिल है। उन्होंने कहा कि स्पीकर असेंबली के इस फैसले के खिलाफ कांग्रेस के अरकान असेंबली और पार्लियामेंट मंगल को गवर्नर से शिकायत करेंगे। उन्होंने स्पीकर असेंबली को मशवरा दिया कि वो अपने रवैये में तब्दीली लाएं। उन्होंने कानून साज काउंसिल के इजलास को सिर्फ 2-3 दिन मुनक्किद करने के फैसले की भी मजम्मत की। రెండవది 2018 ఎన్నికల సందర్భంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, ఉద్యోగాలు ఇవ్వకపోతే 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. తెలంగాణ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో నమోదు చేసుకున్న వాళ్ళే దాదాపుగా 25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి 3016 రూపాయలు కేటాయించాలంటే ఈ బడ్జెట్లో 100 కోట్ల రూపాయల నిధులు పెట్టాలి. కానీ నిరుద్యోగ వృత్తి చెల్లించడానికి ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్లో కేసీఆర్ గారు పెట్టలేదు. అంటే నిరుద్యోగులను చివరి బడ్జెట్లో కూడా కేసీఆర్ గారు మోసం చేసిండ్రు. ఎలాగూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలే, ఉద్యోగ అవకాశాలు ఇవ్వలే. కనీసం వాళ్ళకు నిరుద్యోగ వృత్తి అయినా ఇస్తాడేమని నిరుద్యోగులు ఆశిస్తుంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిండు. ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. మూడవది, గొప్పగా కేసీఆర్ గారు చెప్పుకున్న సంక్షేమ పథకం డబుల్ బెడ్రూమ్ ఇల్లు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వని వాళ్లకు, వాళ్ళ ప్లాట్లు ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునే సంవత్సర ముగించే లోపల